హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ హేమని. సీనియర్ జర్నలిస్టులు, క్రిటిక్ జర్నలిస్టులు కలిపి ఒక చిన్న ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారండి. నాకు ప్రెస్ వాళ్ళకి కలిపి చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నా బాధని, నాలో ఉన్న ఎమోషన్ ని షేర్ చేసుకోవడానికి ఒక వారధిని ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే నా ఎమోషన్ లోనో, నా బాధలోనో, నా టెన్షన్ లోనో ఒక విషయాన్ని కరెక్ట్ గా పలకలేకపోయానండి. మళ్ళీ ఈ సోషల్ మీడియా వాళ్ళు దాన్నే వేసి చూపిస్తారేమో అని ఒక భయంతో, బాధతో ఈ వీడియో పెడుతున్నాను. 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక నిర్దోషి కూడా శిక్ష పడకూడదు అనే విషయాన్ని నేను కరెక్ట్ గా ప్రొనౌన్సియేషన్ చేయలేకపోయాను, సరిగ్గా చెప్పలేకపోయాను. మళ్ళీ అదే విషయాన్ని వీళ్ళు వేసి చూపిస్తారేమో అని భయానికి ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. మీ హేమక ఎప్పుడూ తప్పు చేయదండి. ఒకళ్ళు వేలైతే చూపించే పనులు చెయ్యను. ఈ హేమక ఎప్పుడు నవ్వుతూ ఇలాగే ఉండాలని మీరు ఎప్పుడు నన్ను బ్లెస్ చేస్తూ ఉంటారు. అలాగే బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ. మీడియా వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు. ఈ రోజు వచ్చి నా ఎమోషన్ ని, నా బాధని ప్రజల దాకా తీసుకుని వెళ్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఈవేళ నేను క్లబ్కి వచ్చాను, వేక్ కి. సో అక్కడ నా యూరిన్ తీశారు శాంపిల్. సో నెగిటివ్ వచ్చింది. కనిపించిందా? నెగిటివ్ వచ్చింది. రేపు మళ్ళీ నేను ఈ వీడియోని పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. మీ హేమకి ఎప్పుడు తప్పు లేదు, జెన్యున్ గా ఉంటది, ముక్కు సూటుగా ఉంటది. లవ్ యూ ఆల్. హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్య నటి హేమ గారు తరచూ వివాదాల్లోనే ఇరుక్కుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొన్న మధ్య మనందరికీ తెలుసు, బెంగళూరులో ఒక రిసార్ట్లో అనుకుంటా ఎక్కడో ఒక చోట రేవ్ పార్టీ జరుగుతుంటే దాంట్లో ఆమె పట్టుబడింది. డ్రగ్స్కి సంబంధించినటువంటి దాంట్లో ఆమె సేవిస్తూ దొరికిపోయింది అనేటువంటి మాట మనందరికీ అప్పుడు మీడియాలో వచ్చింది. ఆ తర్వాత ఆమె ఒక ప్రెస్ మీట్ పెట్టి అబ్బాయి నేను అసలు అక్కడికి వెళ్ళలేదు, ఇదిగో నేను ఇక్కడ ఇంట్లో వీడియోలు చేసుకుంటూ ఏదో కిచెన్లో కూర్చొని చేసుకుంటున్నాను, అంతేగాని నేను అసలు అక్కడ లేను అని చెప్పింది. తర్వాత ఏదో తప్పించుకునే ప్రయత్నం అనుకున్నాం. ఆ తర్వాత చాలా క్లియర్గా వీడియోసు, ఫొటోసు, దానికి కేసుకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ బయటకు వచ్చేసాయి. ఆ తర్వాత ఇంకా ఏం చేయాలో తెలియక ఒప్పేసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ మొన్న ఒక ప్రెస్ మీట్ ఏదో పెట్టారు. జర్నలిస్టులు అందరితో కలిసి కూర్చుని నాకు అక్కడ ఆ కేసుకు సంబంధించి క్లీన్ చిట్ వచ్చేసింది, నాకు అక్కడ ఎవరో కూడా నేను అక్కడ డ్రగ్స్ సేవించలేదు అనేటువంటిది సర్టిఫికేట్ రూపంలో ఇప్పుడు వచ్చేసింది, నేను ఎప్పుడు తప్పు చేయను అని చెప్పి ఆమె ఒక ప్రెస్ మీట్లో చెప్పారు. మరి అప్పుడేమో నేను అసలు రిసార్ట్కి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లో ఉన్నానన్నారు. ఆ తర్వాత మళ్ళీ తప్పించుకునే ప్రయత్నం చేశారు. మళ్ళీ ఇప్పుడు వచ్చి నాకు క్లీన్ చిట్ వచ్చింది అన్నారు. సరే, బాగానే ఉంది. మళ్ళీ ఇప్పుడు ఇంకొక వీడియో పెట్టారు. పబ్బు ముందు నుంచుని, ఇదిగో నేను ఇప్పుడే పబ్బుకి వెళ్ళొచ్చాను, పబ్బుకి వెళ్ళొచ్చిన తర్వాత నాకు అక్కడ యూరిన్ టెస్ట్ చేశారు, యూరిన్ టెస్ట్లో నాకు క్లీన్ చిట్ వచ్చింది, నేను నెగిటివ్ వచ్చింది, నేను ఎక్కడా కూడా డ్రగ్స్ సేవించలేదు, హేమ ఇప్పుడు తప్పు చేయదు అని చెప్పి ఒక వీడియో పెట్టారు. ఎందుకు ఇలాగా అనవసరంగా పదే పెట్టుకోవడం, అంటే వీడియోస్ పెట్టుకోవడం కావచ్చు, ఇంకోటి కావచ్చు, అసలు వెళ్ళటం ఎందుకు పబ్బుకి ఫస్ట్ చెప్పండి. అది మీ ఇష్టం, వ్యక్తిగత ఇష్టం. కానీ ఇక్కడ అలాంటి వీడియోలు పెట్టి ఎందుకు అందరిలో ఇప్పుడు కొంతమంది కమెంట్స్ మీరు పెట్టిన దాంట్లోనే అసలు ఎందుకు వెళ్ళటం, ఎందుకు వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ పెట్టడం, అసలు మీకు ఉండేటువంటి మీ వయసు ఎంత, మీరేంటి, మీరు ఇలా చేయటం ఏంటి, ఒక మహిళగా మీరు ఇలా దీన్ని ఎంకరేజ్ చేయటం ఏంటి అని చాలామంది పాపం కమెంట్స్ రూపంలో ఆవిడని విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిజమే కదా అనేది ఆలోచించుకుంటే బాగుంటుంది. ఎందుకంటే అనవసరంగా ఇలాంటి వాటికి వెళ్ళటం వల్లే కదా మీకు నటిగా మంచి పేరున్నటువంటి ఒక పేరుంది తెలుగు సినిమా ఇండస్ట్రీలో. అలాంటి పేరుని ఎందుకు అనవసరంగా ఇలాంటి వాటికి వెళ్ళి, అవి కూడా మళ్ళీ వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ వీడియోలు చేసి ఇలా ఇబ్బంది పడటం, మీ పేరుని మీరే దిగజార్చుకోవడం ఎందుకు అని కొంతమంది కమెంట్స్ రూపంలో మీ వీడియోస్గా పెడతారు. అంటే కొంత ఆలోచించుకుంటే మంచిదేమో. అనవసరంగా ఆమె మంచి క్యారెక్టర్లు చేస్తుంది, మంచి యాక్టరు, మంచి పర్ఫార్మర్ కూడా, దాని మీద దృష్టి పెడితే మంచిదేమో. అనవసరంగా పోనీ వెళ్ళి అక్కడ మీ ఎంజాయ్మెంట్ మీరు చేసుకున్నారు, అంతటితో అయిపోయింది. వచ్చి మళ్ళీ క్లీన్ చిట్ ఇచ్చారు, లేదంటే ఇదిగో యూరిన్ టెస్ట్ చేసుకున్నాను, ఇంకొకటి వెళ్ళాను అనేటువంటి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆలోచించుకుంటే బాగుంటుంది. ఎవరి వ్యక్తిగత ఇష్టాలు వాళ్ళకుంటే డెఫినెట్గా మీ ఇష్టాన్ని నేను కాదంటానికి ఎవరికి హక్కు లేదు. డెఫినెట్గా కమెంట్స్లో ఉన్నటువంటి చాలామంది కూడా అదే అభిప్రాయాన్ని కూడా తెలుసుకోవాలి. అంతేకాదు, ఎందుకంటే ఆమె ఇష్టపూర్వకంగా వెళ్ళింది, కానీ అక్కడ చట్టరీత్యా అసాంఘిక కార్యక్రమాలు ఏమన్నా చేసిందా అనే దాని మీదే మనం చూడాలి. అంతే తప్ప ఆవిడ వెళ్ళినటువంటి ఎంజాయ్మెంట్ని కాదనే హక్కు అయితే మనకు లేదు.
ఆమె వయసు ఎంత ఇంకొకటి ఎంత అనే దాని మీద కూడా మనం మాట్లాడట్లేదు. కాకపోతే అనవసరంగా ఎందుకు మీరు వెళ్ళిన దాన్ని కూడా ప్రచారం చేసుకుని ఇలా ఏదో తప్పు చేయదు ఇంకొకటి చేయదు అనేటువంటి మాటలు ఎందుకు చెప్పండి ఇంకా. సో మీరు ఏదైనా చేసుకుని కొంచెం సీక్రెట్గా చేసుకుంటే మంచిది.